ప్రమాదం జరిగిన విధానం గనుక మనకు ఒకసారి గమనిస్తే ముఖ్యంగా ఈ బస్కు సంబంధించి బస్ డ్రైవరు బైక్ని ఢీకొట్టడం, ఆ తర్వాత బైక్లో ఉన్నటువంటి వ్యక్తి అక్కడికక్కడికే చనిపోవడం. అక్కడ చనిపోయిన తర్వాత బైక్ ఏదైతే బైక్ ఉందో పల్సర్ బైక్, ఆ పల్సర్ బైక్ బస్సు కింద అంటే ఫ్రంట్ భాగంలో ఒకసారిగా దూరిపోయింది. ఆ తర్వాత ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోయిన క్రమంలో ఆ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా దాదాపు 200 మీటర్ల వరకు కూడా ముందు వరకు తీసుకుంటూ వచ్చిన క్రమంలో అంటే లాక్కుంటూ వచ్చిన క్రమంలోనే తీసుకువెళ్తున్న క్రమంలోనే ఆ బైక్ సంబంధించి లిడ్ అనేది అంటే పెట్రోల్కి సంబంధించిన ట్యాంకర్కి సంబంధించి లిడ్ ఓపెన్ అవ్వడం, ఆ తర్వాత ఆ గీసుకుంటూ పోతున్న క్రమంలోనే తార్ రోడ్డుకి సంబంధించి రాపిడికి గురవ్వడం, ఆ పెట్రోల్ ఒక్కసారిగా ఆ రాపిడికి గురైన క్రమంలోనే నిప్పురవ్వలు అనేది చెలరేగాయి. మీరు ఒకసారి గమనిస్తే బస్సులోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఒక్కసారి ఈ బస్సుకు సంబంధించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కంప్లీట్గా మీరు ఏదైతే ఎంట్రీ విజువల్స్ చూడొచ్చు, ఎంట్రీలో ఆ బైక్ ఎప్పుడైతే దాంట్లో దూరిన క్రమంలోనే ఆ బైక్ దూరిన టైంలో కేబుల్ అనేది కట్ అయింది. కట్ అయిన క్రమంలో ఈ బస్కు సంబంధించి డోర్స్ అన్నీ కూడా క్లోజ్ అయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం, ఆ తర్వాత 200 మీటర్ల వరకు కూడా ఆ బైక్ని గుంజుకుంటూ రావడం, లాక్కుంటూ రావడం చేసిన తర్వాత ఆ మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన డ్రైవర్లు ఇద్దరు కూడా వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా వాళ్ళు తప్పించుకున్నారు. ఆ తర్వాత కానీ మిగిలిన ప్రయాణికులకు మాత్రం చెప్పకపోవడంతో ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాలి. కంప్లీట్గా మీరు విజువల్స్లో గమనిస్తే బాడీ మొత్తం కూడా లో క్వాలిటీ అంటే ముఖ్యంగా పైన లొటారం పైన పటారం లోన్ లొటారం అన్న సామెత ఈ బస్కి కనిపిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ కావేరీ ట్రావెల్కి సంబంధించి అంటే వేమూరి కావేరీ ట్రావెల్కి సంబంధించి ఇది ఫిట్నెస్ విషయంలో కరెక్ట్ ఉన్నా కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు అనొచ్చు, అంటే బాడీ కవర్ అనొచ్చు, దానికి సంబంధించి పూర్తిగా కూడా లో క్వాలిటీ వాడినట్టుగా కూడా తెలుస్తుంది. నేను ఒక్కసారి మీకు పట్టుకొని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి ఇది చూడండి, ఎంత ఈజీగా ఇది పడిపోతుంది, రాలిపోతుంది. దీనికి సంబంధించి ఇది మొత్తం కూడా ఈ కవర్కి సంబంధించి అంటే ఈ బస్కు సంబంధించి పూర్తిగా ఏదైతే కవర్ చేస్తారో దానికి సంబంధించిన మెటీరియల్ అని చెప్పొచ్చు. ఈ మెటీరియల్ మొత్తం కూడా చాలా పీస్గా ఉందని చెప్పాలి. అంటే ఒక దూది రకంగా ఒక పీస్ రూపంలో అయితే గడ్డి రూపంలో కనిపిస్తుంది. ఇదే మెటీరియల్ మొత్తం అగ్నికి ఆహుతైందని చెప్పాలి. ముఖ్యంగా ఎప్పుడైతే ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే అంటే నిప్పురవ్వలు చెలరేగాయి, ఆ తర్వాత మంటలు మెల్లమెల్లగా వ్యాప్తి చెందింది. అంటే మొదటి భాగం అంతా కూడా ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందిన తర్వాత డ్రైవర్లు చెప్పకపోవడంతో స్మెల్ వస్తుంది. అదేవిధంగా ఒక్కసారిగా శబ్దం అనేది ఏర్పడడంతో ఆ ప్రయాణికులు ఒకసారిగా లేచి చూశారు. అంటే ముందు భాగంలో ఉన్నటువంటి ప్రయాణికులు లేచి చూసిన తర్వాత మంటలు వస్తున్నాయని గమనించిన వెంటనే వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నించి మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇదే విధంగా ముందు భాగంలో మంటలు చెలరేగాయి కాబట్టి అక్కడ నుంచి వాళ్ళు తప్పించుకోలేని పరిస్థితి, వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి, బయటికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి వెనక నుంచి వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నించారు. మొత్తం కూడా అప్పటికే మంటలు అనేవి వ్యాపించాయి. మంటలు వ్యాపించిన తర్వాత కంప్లీట్ సీట్ అంటే అప్పర్ అదేవిధంగా అప్పర్కి సంబంధించి ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళకి సంబంధించి కావచ్చు, లోవర్కి సంబంధించి ప్రయాణిస్తున్న వాళ్ళు కావచ్చు, వీటన్నిటికి కూడా డోర్ అనేది క్లోజ్ అవుతుంది. ఫ్రంట్లో డోర్ క్లోజ్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా నిద్రలోకి అంటే దాదాపు 3:30 గంటల సమయంలో అంటే ఉదయం 3:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది కాబట్టి వాళ్ళందరూ కూడా గాఢ నిద్రకు వెళ్ళిపోయిన క్రమంలోనే కటన్లు వేసుకున్న క్రమంలో కటన్లన్నీ కూడా మంటలకి ఆవుతవడం, మంటలు అనేవి చాలా పెద్దగా వ్యాప్తి చెందాయని చెప్పాలి. దీనిలో భాగంగానే మొత్తం వెనక భాగం వరకు కూడా ముఖ్యంగా గమనిస్తే మీరు విజువల్స్లో గమనించవచ్చు. నేను వెళ్ళడానికి కూడా ప్రయాణికుడు వెళ్ళాలి అని అంటే ఒక్కళ్ళే ప్రయాణికులు ఈ విధంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఒక్కొక్క ప్రయాణికుడు మాత్రమే బయటికి లేదా లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, అంటే నా డిస్టెన్స్ గమనిస్తే ఈ కంప్లీట్ డిస్టెన్స్ కూడా ఒక్క మనిషి పట్టేంత డిస్టెన్స్ గ్యాప్ మాత్రమే ఇక్కడ నేను అంటే నా సైజుకి తగ్గట్టు ఇది ఉంది. అదే మిగతా సైజులకు సంబంధించి కావచ్చు, అంటే ఫ్యాట్ పర్సన్ ఉన్న వాళ్ళకి సంబంధించి కావచ్చు, చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాంటి పర్సన్లు కూడా ఒక్కళ్ళే వెళ్ళి బయటికి రావాల్సిన పరిస్థితి ప్రయాణికులకు ఏర్పడింది. ఎప్పుడైతే ముందు నుంచి వెనకకి తప్పించుకోవడానికి ప్రయత్నించారో, వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడానికి ప్రయత్నించిన క్రమంలోనే అందరూ కూడా ఒక్కసారిగా ఇక్కడే గుమిగూడిన క్రమంలో విండోని అంటే ఎమర్జెన్సీ విండోని పగలగొట్టడానికి ప్రయత్నించిన క్రమంలో అందరూ కూడా ఒకటేసారి రావడం, ఇరుకైన దారి కావడంతో ఆ విండోని పగలగొట్టినా కూడా చాలా మంది కూడా బయటికి రాలేని పరిస్థితి మనకు కనిపించింది. ఆ తర్వాత మిగిలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరికొంతమంది మరొక విండోని పగలగొట్టడం జరిగింది. పగలగొట్టిన తర్వాతనే వాళ్ళంతా కూడా తప్పించుకుంటారు. అంటే దాదాపు 19 మంది కూడా బాడీలన్నీ కూడా ఇక్కడ అదేవిధంగా అప్పర్కి సంబంధించి లోవర్కి సంబంధించి ఇక్కడ పడిపోయారని చెప్పాలి. ఒక్కసారి మీరు గమనిస్తే ఈ విజువల్స్ గమనిస్తే కంప్లీట్గా ఒక రకమైన
పీస్ రూపంలో ఇదంతా కూడా కనిపిస్తుంది. పీవీసీకి సంబంధించి మీరు చెప్పినట్టుగా ఆ పీవీసీ రూపంలో అయితే ఈ ప్లాస్టిక్ అంతా కూడా ఏర్పడింది కాబట్టి మంటలు అనేవి తొందరగా వ్యాపించాయని చెప్పాలి. తొందరగా మంటలు వ్యాపించడం, ఆ తర్వాత పూర్తిగా ఈ బస్సు మొత్తం కూడా అగ్నికి ఆహుతైందని చెప్పాలి. మీరు గమనిస్తే ఇదే ప్లేస్లో చాలా వరకు కూడా బాడీలు లభ్యమయ్యాయి. ఇదే ప్లేస్లో చాలామంది తప్పించుకోవడానికి, వాళ్ళ ప్రాణాలను రక్షించుకోవడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి కనుక గమనిస్తే వీళ్ళంతా కూడా 19 మంది మొత్తం కూడా ఇదే ఏరియాలో దొరికినట్టుగా కూడా తెలుస్తుంది. అప్పర్ అదేవిధంగా లోవర్కి సంబంధించిన సీట్లలో నుంచి వాళ్ళు ఒక్కసారిగా ప్రయత్నించారు బయటికి వెళ్ళడానికి. కానీ ప్రయత్నంలో ఆ పొగ, అదేవిధంగా దానికి సంబంధించి దట్టమైన పొగ అనేది ఏర్పడడం, దట్టమైన పొగ వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడే అపస్మారక స్థితి కొంతమంది వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు అగ్నికి అక్కడే ఆహుతయ్యారు. సో ఇందులో భాగంగానే బస్సుకు సంబంధించి మీరు చెప్పినట్టుగా ఫిట్నెస్ విషయానికి చాలా వరకు రూల్స్ అనేవి పాటించినా కూడా ఈ బాడీ కవర్ చేయడానికి మాత్రం వీళ్ళు క్వాలిటీ అనేది మెయింటైన్ చేయలేదని పర్టికులర్గా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా ఇనుము ప్రెజెంట్ అయితే కనిపిస్తున్న పరిస్థితి. కానీ ఈ ఇనుముకి సంబంధించి అంటే బాడీకి సంబంధించి ఏర్పాటు చేసిన ఏదైతే కవర్ ఉందో అది మాత్రం కంప్లీట్గా పీవీసీ, అదేవిధంగా ఆ ఫెదర్కి సంబంధించిన మెటీరియల్ వాడినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే మంటలు అనేవి చాలా పెద్ద ఎత్తున చెలరేగాయి. ఎప్పుడైతే బైక్ కింద నుంచి ముందు భాగంలో నుంచి తను లాక్కుంటూ వెళ్ళాడో బైక్ని, ఆ తర్వాత ఆ బైక్లో నుంచి లిడ్ పెట్రోల్కి సంబంధించిన పెట్రోల్ ట్యాంకర్కి సంబంధించిన లిడ్ అనేది ఓపెన్ అవ్వడం, ఆ తర్వాత ఆ లిడ్లో ఆ పెట్రోల్ అనేది కిందికి వెళ్ళడంతో, కింద పడడంతో రాపిడికి గురైన క్రమంలోనే ఇంత పెద్ద మొత్తంలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత అగ్ని ప్రమాదం అనేది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిందని చెప్పాలి. దాదాపు 19 మంది సజీవ దహనమయ్యారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ బస్సుకు సంబంధించి డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో. అందులో భాగంగానే ఇప్పటికే అధికారులు కావచ్చు, అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే తెలంగాణకు సంబంధించి కూడా 16 మంది ఇందులో ప్రయాణించారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఆ 16 మందిలో కూడా 6 మంది చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం, అదేవిధంగా బస్సుకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, దానికి సంబంధించిన ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కావచ్చు, ఇవన్నీ కూడా సరైన సమయానికి ఓపెన్ కాకపోవడంతో ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాలి. ఇప్పటికే దీనికి సంబంధించి మంత్రులంతా కూడా స్పందించారు. ప్రభుత్వానికి సంబంధించిన అధికారులంతా కూడా స్పందించడం జరిగింది. ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ వి కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన యజమానులు ఉన్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి జూపల్లి కృష్ణారావు మంత్రి, తెలంగాణ మంత్రి కూడా చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఆయన కూడా వచ్చారు. అయితే ఈ ప్రమాదంలో అంటే ఇటు తెలంగాణకు సంబంధించి కూడా కొంతమంది ప్రయాణికులు ఉన్నారు కాబట్టి ఆయన కూడా రావడం జరిగింది. ఆ ప్రమాదంలో 16 మంది విషయంలో 16 మంది ప్రయాణించారు. 16 మందిలో 6 మంది చనిపోయారు, 10 మంది ప్రజెంట్ అయితే క్షతగాత్రులుగా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి వైద్యం కూడా అందిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సింది డ్రైవర్ నిర్లక్ష్యం, అదేవిధంగా బస్కు సంబంధించి లో క్వాలిటీ మెటీరియల్ మెయింటైన్ చేయడం. అంటే ఫ్లేమింగ్ పదార్థాలకు సంబంధించి ఎక్కువగా మంటలు ఏర్పడే విధంగా ఏర్పాటు చేసిన కవరింగ్ అనుకోవచ్చు. దానికి సంబంధించి మీరు గమనిస్తే బస్సు మొత్తం కూడా ఇనుముతో కూడిన మెటీరియల్ అనుకోవచ్చు. కానీ దానికి కవరింగ్గా అంటే దాన్ని కవర్ చేసే విధంగా బయటికి కనిపించకుండా వాళ్ళు వాడిన మెటీరియల్ మాత్రం ఖచ్చితంగా పీవీసీకి సంబంధించి కావచ్చు, ఫెదరింగ్ విధంగా ఈ రకాలైతే ఉన్నాయని చెప్పాలి. అందులో భాగంగానే ఈ లో క్వాలిటీ మెటీరియల్ వాడడంతో మంటలు అనేవి ఒక్కసారిగా అంటే ఎప్పుడైతే చిన్న మంటలు చెలరేగాయో దానికి సంబంధించి నిప్పురవ్వలు చెలరేగిన తర్వాత మంటలు ఒక్కసారిగా దాన్ని అంటుకున్నాయి. ఆ తర్వాత ముందున్న భాగం అంతా కూడా ఒకసారిగా మంటలు వ్యాపించాయి. ఆ వ్యాపించిన క్రమంలోనే డ్రైవర్లు ఇద్దరు కూడా నిర్లక్ష్యంగా ప్రయాణికులకు చెప్పకుండా వాళ్ళు తప్పించుకున్నారు. ఆ తర్వాత మాత్రం డోర్లు అనేవి క్లోజ్ అయిపోవడం, ఆ మంటలలోనే ప్రయాణికులు ఇరుక్కుపోవడం, చిక్కుకుపోవడం, ఆ తర్వాత ప్రయాణికులు ముందు భాగంలో నుంచి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. వెనక నుంచి వెళ్దామని ప్రయత్నించిన క్రమంలోనే ఇంత పెద్ద ప్రమాదం మొత్తం చోటు చేసుకుందని చెప్పాలి. ఇందులో భాగంగానే ప్రెజెంట్ అయితే 19 మందికి సంబంధించి డిఎన్ఏ టెస్టులు చేసిన తర్వాత బాడీని కూడా కుటుంబ సభ్యులకి అప్పగిస్తామని చెప్పారు. అయితే డిఎన్ఏ టెస్టులు మాత్రం 2 రోజులు పడుతుంది టైము. ఆ డిఎన్ఏ టెస్టులు చేసిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకి అయితే అప్పగిస్తామని చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే తెలంగాణకు సంబంధించిన మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా రావడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన 16 మంది ప్రయాణికులు హైదరాబాద్ టు బెంగళూరు ప్రయాణిస్తున్నట్టుగా ఆయన తెలుసుకున్న క్రమంలోనే రావడం జరిగింది. అందులో 6 మంది చనిపోవడం జరిగింది. మరి 10 మందికి మాత్రం ప్రెజెంట్ అయితే వైద్యం అందిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రెజెంట్ అయితే దీనికి సంబంధించి చర్యలు అనేవి ఖచ్చితంగా తీసుకుంటామని అయితే అధికారులు చెప్తున్నారు.